మీర్పేటి విషయంలో గురుమూర్తి చెప్తున్న విషయాలు ఒక్కొక్కటిగా వాస్తవాలంటూ పలు మీడియా ఛానల్‌లో ఒక రకాలుగా వస్తుంది. దీని మీద అసలు ఏం జరిగింది ఏంటనేది ఒక అడ్వొకేట్‌గా సుప్రీం కోర్ట్ అడ్వొకేట్ అయిన ఆజాద్ గారిని అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. సార్ అసలుకు వాస్తవంగా ఏం జరిగింది? 72 గంటలు గడుస్తున్నా గూడా ఇంతవరకు పోలీసు వాళ్ళు అది మిస్సింగ్ కేసే అని చెప్తున్నారు గానీ మర్డర్ కేస్ అని చెప్పట్లేదు. అసలు వాస్తవం ఏంటి సార్? అసలు ఏం జరిగిందనేది మీకు ఏమన్నా ఐడియా ఉందా సార్ దీని మీద? అవునండి. ఇప్పుడు నేను గూడా ఫాలో అవుతున్నాను. నేను గూడా కొంతమందితో మాట్లాడటం జరిగింది పోలీసు మిత్రులతో. సార్. ఇది మిస్సింగ్ కేస్ అండి. అదేం చేయలేదు. వాస్తవం చెప్పాలంటే అతనికి ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉందేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఎందుకు అంటే సరే మీడియాలో కథనాలు వేరులేండి. మీడియా కథనాలు దానికేముంది అది మాట్లాడతారు గానీ, ఇప్పుడు చాలా సింపుల్ అండి. 16వ తారీఖు నాడు అమ్మాయి కనపడలా. 14 నుంచి ఏదో చెప్తున్నాడు అతను. హ్మ్. సో ఎన్ని రోజులు 1 వీక్ అయితుంది. 1 వీక్‌లో ఆమె చనిపోయిందా లేదా అని నాకు తెలిసిన ఆమె ఏమన్నా ఎస్కేప్ అయిందేమో అని అనుకుంటున్నాను నేను. ఓకే సార్. కాకపోతే ఎందుకంటే ఏమి దొరకపోవడం ఏంటండి? ఇప్పుడు మీరు చూపించిన మొద్దులు హ్మ్. దాని పక్కన ఏదో ముక్కలు చూపించారు. ఏదో మరి ఏ ఛానెల్‌లో చూపించారో తెలీదు. ఆ పక్కన ముక్కలు ఉన్నట్టు మాంసం ముక్కలు ఆమె హ్మ్. పోలీసు వాళ్ళు అయన్నీ ఇప్పటికి స్వాధీనం చేసుకోరు కదా! మీకు అవును. మీడియాకి ఎట్లా వస్తది? అవును. ఇంకొకటి మిమ్మల్ని ఎట్లా ఎంటర్ చేస్తారు లోపలికి మిమ్మల్ని చేయనివ్వరు కదా! అవును. సో పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? చుట్టూ టేప్ కట్టేస్తారు కదండీ! అవును. రాకుండా. క్రైమ్ ఇన్సిడెంట్ అని మరి మరి అయన్నీ జరగనప్పుడు మీరు ఎట్లా అది కుక్కర్‌లో ఉడకబెట్టండి. ఒక మనిషి ఒక లాజిక్ ఆలోచిద్దాం రాకేష్. సింపుల్. సార్. ఒక మనిషి బరువు ఎంత ఎముకలు కూడున్నా కూడా కనీసం 40, 50 కేజీలు అయితే ఒక మనిషి ఉంటాడు. అది అవును. క్లియరు. అవును. ఒక 40 కేజీల ఫ్లెష్‌ని సరే బోన్స్ ఒక 20 పోయినా ఫ్లెష్ 20 ఉన్నా కూడా ఆ 20 కేజీల ఫ్లెష్‌ని 25 కేజీల ఫ్లెష్‌ని ఎప్పుడు ఉడకబెట్టాలి? అసలు ఎక్కడ ఎండబెట్టాలి? ఎక్కడ పొడి చేయాలి? హ్మ్. ఇయన్నీ జరిగే పనులేనా? ఇంతవరకు సీసీ సో ఫుటేజ్ గూడా సంపాదించలేదని పోలీసుల మీద చెప్తున్నారు. ఇంతే కదా! అసలు జరగలేదండి అది. అమ్మాయి ఎక్కడికో ఎళ్ళింది. మొగుడు మీద కోపంతో బయటకి పోయిందేమో నేను అనుకుంటా. ఓకే సార్ అయితే. అంతే కావచ్చు కానీ సీసీ కెమెరాలు అసలు సీసీ కెమెరాలు లేదుగా ఆమె. పోనీ నువ్వన్నట్టు హ్మ్. ఆమె లోపల ఎంటర్ అయిన సీసీ కెమెరాలు ఉండాలి. అవును. అది లేవు. అవును. 1, 2 పోనీ అది పక్కన పెడదాము. మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు చెరువు సింపుల్ అండి. దగ్గర ఒక వ్యక్తి చెరువు లోపలికొచ్చాడు. దగ్గరికెళ్ళినప్పుడు గూడా సీసీ కెమెరాలు గూడా దొరుకుతాయి సార్ మనకవి. అది రోడ్డు మీద వెళ్తుంటే బోలెడున్నాయండి. అవును. పోలీసోళ్ళు అడుగడుగునా పెట్టారు. అవును. వందల కెమెరాలుంటాయి. అవును. వీడు పోయేటప్పుడు, బండి మీద పోయేటప్పుడు, వచ్చేటప్పుడు, భార్యాభర్తలొచ్చేటప్పుడు సినిమాకెళ్ళాడు. మరి సినిమా థియేటర్‌లో సీసీ కెమెరాలు ఉండవా? 14వ తారీఖున సినిమా పోయినప్పుడు ఆయన? అవునండి. అప్పుడు సంక్రాంతి ఏదో సంక్రాంతికనో ఏదో సినిమా సంక్రాంతికొస్తున్నామనే చూసిందంట. సినిమాకి వెళ్లారనేసి తెలిసింది. ఏదో మొత్తానికి ఆ సినిమా చూసాడు. అవును. తీసుకెళ్ళినప్పుడు అక్కడ వచ్చినప్పుడు ఉంటాయి కదా! అవన్నీ సీసీ కెమెరాలు సినిమా థియేటర్‌లో ఉంటాయి. అన్ని చోట్ల ఉంటాయి కదండీ ఈ రోజుల్లో. అవును. అవునండి. ఒక్క సీసీ ఫుటేజ్‌లో ఆమె ఆచూకీ కనపడలేదు. అవును. సరే ఈడు చంపాడు, పొడి చేశాడు, ఏదో సినిమాలో చెప్పినట్టు తాగేసాడు అనుకుందాం. ఓకే. ఏదో చేసినట్టు. అయినంత మాత్రాన సీసీ కెమెరాలు ఉంటాయి. వేరే ఉంటాయి. సెల్ ఫోన్ సిగ్నల్ ఉంటాయి. ఆ! మరి ఇవన్నీ చాలా ఉంటాయి కదా సార్. ఇంకో వార్త సో బయటకొస్తుందేంటంటే తన్ని ఎలా చంపాలి అనేది ఒక వెబ్ సీరీస్ చూసాను అనేసి ఒక టాక్ బయటకొస్తుంది సార్ అది. ఆడు సైకో పేషెంట్ లాగా ఉన్నాడండి ఆడు నాకు అర్థమవుతుంది. ఓకే. కొంతమంది మేము చూస్తుంటాం. మాకు కూడా ఫోన్‌లు చేస్తుంటారు. సార్. ఓపెన్ చెప్తున్నా. ఫోన్ చేసి సార్ నేను అక్కడ ఇక్కడ మర్డర్ చేశా అంటాడు. ఓకే సార్. వాళ్ళు అలాంటోళ్ళు ఉన్నారు సైకిక్‌గా కొంతమంది సైకలాజికల్‌గా ఆళ్ళు మర్డర్ చేసి, ఈళ్ళు మర్డర్ చేసి అనేవాళ్ళు ఉంటారు. వస్తారు. పోలీస్ స్టేషన్‌కి ఓకే. కూడా వస్తారు మీరు ఎంక్వైరీ చేస్తే. ఓకే. జనరల్‌గా పోలీస్ స్టేషన్‌కొచ్చి నేను ఆడిని చంపి, ఈడిని చంపి అనుకుంటూ వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఓకే. తీరా చూస్తే అక్కడ ఏమీ జరగదు. ఓకే. సో నేను అనేది వీడేదో సైకిక్ పేషెంట్ అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి. ఓకే. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ చాలా చాలా అప్‌డేట్ ఉంటదండి ఇట్లాంటి విషయాల్లో. అవును. ఇప్పుడు జరిగి 1 వీక్ అయితుంది. 14వ తారీఖు నాడంటే అవును. ఇవాళ 24, 25కి వచ్చామంటే దాదాపు 10 రోజులు. అవును. 10 రోజులు ఉంటదండి ఏదన్నా సంఘటన అవును. జరగకుండా. అవునండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సిందేంటో సీసీ కెమెరాల్లో కూడా ఒక్క విషయం కూడా బయటపడలేదు. అవును. కదా! అవునండి. రెండోది మూడోది ఆమె సిగ్నల్స్ గాని, అవి గాని అవన్నీ ఉంటాయి. అవును. ఫోన్ ట్యాపింగ్ అవన్నీ చేస్తారు. అవి అవును. దొరకలేదు. అవును. మరి వీడు చెప్పినట్టు కత్తుల మీద ఎంత కఠినమైన ఆడెంత ఫినాయిల్‌తో కడిగినా కూడా అవును. ఎక్కడో చోట చిన్నదన్నా దొరికిద్దండి. చిన్న క్లూ అన్నా ఖచ్చితంగా ఉంటది. చిన్న క్లూ. ఓకే. బెడ్ స్టెయిన్స్ గాని, ఎంటికలు గాని, లేదా గుడ్డ ముక్కలు గాని ఏయో ఒకటి ఉంటాయండి. అవి లేవు. ఇంకొకటి మీరు జనరల్‌గా ఏంటంటే మీడియా వాళ్ళందరూ లోపలికెళ్ళిపోయి ఇదిగో ఇక్కడ పొడిచాడు, ఇక్కడ కత్తి తీశాడు, ఇక్కడ తీశాడు అని అంటే హ్మ్. అసలు లోపల రానిస్తారండి ఓ మర్డర్ జరిగితే? హ్మ్. రానీయరండి. మీకు సింపుల్‌గా లోపలికి రానివ్వరు కదా! అవును. ఫోరెన్సిక్ మరి టీమ్ ఎళ్తది ఇంకో అక్కడికి. డిపార్ట్‌మెంట్‌లో ఎవరున్నారు? అది దంచేటప్పుడు శబ్దాలు చేసేటప్పుడు ఎవరో ఒకరు ఉండరా? ఉంటారు.
ఆ స్మెల్ కూడా ఈవెన్ మనం అవన్నీ కాదు. ఇంట్లో చికెన్ కూర వండుకుంటేనే స్మెల్ బయటకు వస్తుంది. అది ఏ ఉడకబెట్టినప్పుడు కూడా స్మెల్ సార్ ఆ! ఇప్పుడు మన ఇంట్లో మన పండక్కి మన అవును. సంక్రాంతి పండక్కి మేము ఏటను చూసాము మా అవును. ఊర్లో. అవును. అది 10 కేజీలు ఏట. దాన్ని ఉడకడానికి పొద్దున పెడితే నేమో 4 గంటలు పట్టింది. అంటే ఓపెన్ చేస్తున్నా. ఓకే సార్. అంతసేపు ఉండడానికి పెద్ద బాండీ కావాలా, పెద్ద దాకా కావాలా, అవి అవును. ఉడకబెట్టాలా, తినాలా, ఏడైతే ఇవన్నీ. అవును. అవన్నీ లేదు సార్, అవన్నీ కాదండి. అవి ఎంత పిచ్చోడాడు, ఓకే. సైకిక్ ప్రాబ్లము. ఓకే. ఎందుకంటే ఫోరెన్సిక్ టీం వాళ్ళు కూడా ఇంత కష్టపడి ఇంత చేస్తే ఓకే. పాపం వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. ఏ లేదండి, ఇటు సైకిక్ అండి నేను అనుకుంటాం. చూడండి ఓకే. 2 రోజులు మీకు అదే జరుగుతుంది. షూర్ అండి. షూర్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రైట్ అండి. థాంక్యూ. సార్.